అన్ని పార్టీల వాళ్ళు, అన్ని జమాత్ వాళ్ళు అందరు కలిసి 13 ఎకరాల చిల్లరకి ఎట్లా కూర్చోవాలా, ఏం మాట్లాడాలా, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి రాత్రి మాకు ఏం చెప్పారంటే అధికారులు ఫోన్ చేసి మీరు షాదీ మంజిల్ బుక్ చేయలేదు అని చెప్పారు. మేమేం చెప్పారంటే గంట సేపు ఉంటుంది. రెండోది షాదీ మంజిల్ పెళ్లిళ్ళు ఏమి లేవు, ఒక అరగంట సేపు కూర్చొని మేము మాట్లాడుకుని వెళ్ళిపోతామంటే అట్లా కుదిరే. మేము కిందనే కూర్చుంటాము, రోడ్ల మీదనే కూర్చుంటాము, ఏం పర్వాలే. జనాల కోసము 10 మందికి ఉపయోగపడేదానికి మేము ఎక్కడైనా కూర్చుంటాము. మనకి ఏం ఇబ్బంది లే, ఎండలే, ఏసీలే, ఏది అవసరం ఉంటే కూడా దానికి మేము వెళ్ళిపోతాము. అలాగే నిన్న కొంతమంది టీడీపీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమని అంటే ఆ 13 ఎకరాల చిల్లర కోసము మేము ఏం చేయడంలే, పారి కూడా కడుతున్నాము, వేరే వాళ్ళు కబ్జా చేస్తుంటే మేము కరెక్ట్గా చేస్తున్నాము, కబ్జా కాకుండా అని చెప్పారు. ఆ మాట ఏదో ఫస్టే చెప్పి ఉంటే ఇవన్నీ అయ్యేది కాదు. మేము 4 సార్లు అక్కడ పోయి గలబాలు చేసిన తర్వాత ఇప్పుడు మీరు తగ్గి అట్ట కాదు ఇట కాదని ఇప్పుడు చెప్తున్నారు. మాకు సంతోషమే. అది మీరు పారిది గోడ కట్టి అక్కడ ఒక ఖబర్స్థాను, ఒక మసీదు, ఒక స్కూలు, ఒక కాలేజీ అని కడితే మాకు సంతోషమే. మీ దగ్గర డబ్బులు లేకపోతే మాకు చెప్తే అందరికీ, ముస్లిం పెద్దలకి అందరికీ చెప్తే మేము తలా కొద్ది వేసుకుని మా స్థలంలో, అంటే ఒక్కటి స్థలం అంటే ముస్లిం స్థలము, మేమే తలా కొద్దిగా అవసరం పడితే 10 లక్షలు 20 లక్షలు మేమే వేసుకుని దానికి ఏం కావాలో మన సొంత డబ్బులతోనే మనమే కట్టుకుంటాము. మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు. అందరం కలిసి తోడు ఉన్నాము. అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని జమాత్ వాళ్ళు ఉన్నారు. ఏం అవసరం పడినా దేనికైనా, ఏ త్యాగంకైనా సిద్ధం. మేమంతా ఏం బాధపడవాళ్ళ. ఒక విషయం చెప్తున్నాను అజీజ్ భాయ్ గారికి. అజీజ్ భాయ్ గారు మేయర్గా ఉన్నప్పుడు నెల్లూరులో భారత్ క్షేత్రగా బాగా డెవలప్ చేశారు. నాకు చాలా సంతోషం అది. ఎందుకంటే అజీజ్ భాయ్ ఒక ముస్లిం అయి ఉండి దర్గా మిట్టాకి బాగా డెవలప్ చేశారు, చాలా సంతోషం. రెండోది, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ గలాటా జరిగేటప్పుడు అప్పుడు కూడా ముస్లింకి తరఫున నిలబడి బాగానే సపోర్ట్ చేశారు, లోకేష్ బాబుతో మాట్లాడి. అది కూడా మాకు ఓకే. అజీజ్ భాయ్ గురించి మాకు ఏం లే. ఈ మధ్య ఆ 13 ఎకరాల గురించి క్లారిటీ లేదనే మా బాధ. మీ తోడు మీ పక్కన చేరి ఎవరేం చెప్తున్నారో మనకు తెలీదు. ఎందుకంటే ఆ మంచి పేరే మళ్ళీ మీరు తెచ్చుకుని మీరు ఇంకా డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటాము. కానీ ఆ 13 ఎకరాలు ఎవరైనా కన్ను వేస్తే మాత్రము అది ఎవరైనా సరే మేము దానికి క్షమించేది లేదు. రోడ్డు మీద వచ్చి కూర్చుంటాము. అక్కడ ఖబర్స్థానం మాకు కావాలా, ఒక మసీదు కావాలా, ఒక స్కూల్ కావాలా, దానికోసం ఏ త్యాగానికైనా మేము సిద్ధం. వాళ్ళు